చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. గోన్పాడు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కొద్దిగా గట్టిగా చెప్పండి. ప్రజాపాలన భాగంగా ఈ సౌండ్ ఏమైనా పడదు. మీరు ప్రజల్లో భాగంగా ఈరోజు ఈ దరఖాస్తులో ఈ రోజు నుంచి వచ్చి మనం 6వ తారీఖు వరకు కూడా టోటల్గా 6వ తారీఖు వరకు కూడా మేము తీసుకుంటాము. ఎవరికైనా మీకు దరఖాస్తులు అందం లేకుండా కూడా మాకు ఎవరెవరు వాళ్ళ పేరు చెప్తే మేము ఇక్కడనే ఒక కౌంటర్ సపరేట్ ఏర్పాటు చేసి వాళ్ళకు దరఖాస్తులు అందజేయడానికి రెడీగా ఉన్నాం. ప్లస్ ఎవరైనా దరఖాస్తు నింపడానికి రాకుండా కూడా సపరేట్ దానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేశాము. ఆ కౌంటర్లో మీరు మీ యొక్క దరఖాస్తు తెచ్చేసి మా వాళ్ళు నింపి ఐకేపీ సిబ్బంది ప్లస్ ఎన్ఆర్జీఎస్ నాకు తెలిసి పంచాయతీ సెక్రటరీ మొత్తం ఇక్కడనే ఉన్నారు. దయచేసి ఇప్పుడు మన సరితా మేడం గారు వచ్చినాక మాట్లాడిపోయినాక మీకు అందరు ఫామ్స్ తీసుకుంటారు. అందరు కూర్చునండి అన్నా. ఏదైతే ఉందో దాన్ని మొత్తం మేము ఎటువంటి డౌట్ ఉన్నా మాకు ఇక్కడ చేసి ఈ రోజు నుంచి మొత్తం 6వ తారీఖు వరకు మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడ మీకు ఇక్కడ మొత్తం కౌంటర్ ఇక్కడనే ఉంటుంది 6వ తారీఖు వరకు. కాబట్టి దయచేసి దీనికి మాకు సహకరించగలరని కోరుచున్నాం. ఇంకో విషయం సార్, కొత్త రేషన్ కార్డులు లేవు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ గురించి ఏంటి? కొత్త రేషన్ కార్డులకు మనకేంటంటే దాంట్లో ఫార్ములా లేదు. సపరేట్ ఏదైతే ఉందో ఫార్మ్ వైట్ పేపర్లో ఆధార్ కార్డు ఇచ్చి జిరాక్స్ దాన్ని ఇచ్చేసే చాలు. గ్రామ పంచాయతీకి ఒకటి వచ్చింది ఫాము, నా దగ్గర ఉంది. గ్రామ పంచాయతీకి ఏవైతే ఫామ్స్ వచ్చినాయి అవి ఓన్లీ రేషన్ కార్డు ఇచ్చి ఎంఆర్ఓ గారికి అని వచ్చింది. ఎంఆర్ఓ గారికి అది ఇచ్చినా చాలు. మొత్తం ఫారమే జిరాక్స్ కార్డులు అవసరం లేదు. ఆ ఫామ్ నింపి దానికి కనెక్ట్ చేసిస్తే సరిపోద్ది. ఆ ఒక్కరిని ఇచ్చినా చాలు. మాకు ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ రేషన్ కార్డు కొత్తగా కావాలనుకున్న వాళ్ళు ఆ ఫామ్లో నింపించినా చాలు మాకు. లేదా వైట్ పేపర్ మీద రాసిచ్చినా చాలు. దీనికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఉపాధి హామీ పథకంకి అది ఆ బుక్కులు కూడా లేవు, మళ్ళీ దాని పరిస్థితి అట్లా. ఎవరికైతే ఉపాధి హామీ బుక్కులు లేవో దానికి మేము చెప్తే వాళ్ళకి చేయడానికి రెడీ ఉన్నాం. నేనే 2 సార్లు అప్లికేషన్ పెట్టాను, ఇప్పటి వరకు రాలేదు. నువ్వు నాకు వచ్చి కలవ నేను లేకపోయి చేస్తాను. దానికి ఏం లేదు. మన సెక్రటరీకే పెట్టాను. సెక్రటరీ వచ్చి నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి రండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన టైం నేను ఉపయోగించి నాకు బయట ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్.